మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మోటార్ బైక్ పై సుదూర ప్రాంతాలను చుట్టేస్తూ ప్రయాణాలనే ఒక శ్వాసగా మార్చుకున్నటువంటి ప్రముఖ లేడీ బైక్ రైడర్ ట్రావెలర్ రిద్ధి టక్కర్ జీవిత ప్రయాణం ఊహించని రోడ్డు ప్రమాదంలో విషాదాంతమైంది. బస్తర్ అందారు చూడడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు. ప్రధానంగా అందినటువంటి వివరాల ప్రకారం రిద్ధి టక్కర్ సోలో బైక్ రైడర్ గా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి సుకుమా బస్తర్ పర్యటనకు బయలుదేరారు. అయితే ధమ్తరి జిల్లా కొండాయి వద్ద జాతీయ రహదారి పైన ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చినటువంటి ఒక ట్రక్కర్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి రిద్ధి టక్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ వాహనం సహా అక్కడి నుంచి పరారైపోయారు. సాహస యాత్రలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి రిద్ధి టక్కర్ ఇలాంటి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బైకింగ్ కమ్యూనిటీని కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్నటువంటి ట్రక్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిద్ధి టక్కర్ మరణ వార్త బైకింగ్ ట్రావెలింగ్ కమ్యూనిటీలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. ముఖ్యంగా సోలో బైక్ రైడింగ్ పైన ఆసక్తి ఉన్నటువంటి మహిళలకు ఆమె ఒక ప్రేరణగా నిలిచారని ఆమెకు తెలిసిన వారు గుర్తు చేసుకుంటున్నారు. సుదూర ప్రాంతాలను ఒంటరిగా బైక్ పైన ప్రయాణం చేస్తూ కొత్త ప్రదేశాలను అన్వేషించేటువంటి రిద్ధి టక్కర్ తన ప్రయాణ అనుభవాలను ఇతరులతో పంచుకునేటువంటి వారని సమాచారం. ఇక ప్రయాణమే తన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా భావించినటువంటి ఆమెకు అదే ప్రయాణంలో విషాదకరమైనటువంటి ప్రమాదం ఎదురవ్వడం పలువురిని కలిచివేస్తున్నాయి. ప్రమాదం పైన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణమైనటువంటి ట్రక్కర్ ను మరి ముఖ్యంగా పరారీలో ఉన్నటువంటి డ్రైవర్ ను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, వాహనాల యొక్క వివరాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ప్రయాణమే జీవితం అనుకునేటువంటి రిద్ధి టక్కర్ బైక్ పైన వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండేవారు. చాలా మందికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచేవారు. ప్రధానంగా కీలకమైనటువంటి అంశంగాను భావించాలి. ఎందుకంటే బస్తర్ అందాలు చూడాలి అనేటువంటి కోరికతో హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ కు సోలోగా రైడ్ కు బయలుదేరారు. కానీ ధమ్తరి జిల్లా కొండాయి సమీపంలో ఉన్నటువంటి ఆమె ప్రయాణం అనూహ్యంగా ఆగిపోయింది. వెనుక నుంచి వచ్చినటువంటి ట్రక్కర్ గట్టిగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో రిద్ధి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఎంతో ఉత్సాహంగా సాగినటువంటి ఆమె యొక్క బైక్ ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది, విషాదాంతంగా ముగిసింది. ఇక సాహస యాత్రలలో మహిళలకు ధైర్యం చెప్పినటువంటి రిద్ధి టక్కర్ ఇక లేరు అన్నటువంటి వార్త బైకింగ్ కమ్యూనిటీని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఎన్నో బైక్ రైడ్లు, ఎన్నో రోడ్లు, ఎన్నో కలలు, కానీ ఒక్క ప్రమాదం ఆ ప్రయాణానికి ముగింపు పలికింది. రిద్ధి కథ సుదూర ప్రయాణాల్లో రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తుంది.